కథ పేరు కోహితో కిన్నెర. ఇది ఒక నాగాలాండ్ జానపద కథ. నాగాలాండ్లోని జున్హే బోటో అనే చిన్న గ్రామంలో కోహితో అనే యువకుడు నివసిస్తూ ఉండేవాడు. కోహితోకు 14 ఏళ్ళు. అతడు నా అనేవాళ్లు లేని ఒక అనాథ. వాడి గ్రామస్తులు ఎవరి గొడవల్లో వాళ్ళు సతమతమవుతూ ఉండేవారే తప్ప కోహితోను పట్టించుకునేవారే కాదు. వాడు పొరుగురు కుర్రవాళ్లతో కలిసి తిరిగేవాడు. కోహితో కింద మీద పడి ఆ పని ఈ పని చేసి పొట్ట నింపుకునేవాడు. కానీ పైసా మిగల్చలేకపోయాడు. వాడు వెదురుబుట్టలు అల్లడం, అడవిలో జంతువులను వేటాడడం ఇలాంటివన్నీ నేర్చుకోవాలని అనుకున్నాడు గాని వాటిని వాడికి నేర్పే నాథుడే లేకపోయాడు. గ్రామంలో బుట్టలల్లే వాడి దగ్గరికి వెళ్ళి నేర్పమంటే వెళ్ళు వెళ్ళు, మా పని చెడగొట్టకు పిల్లవెదవా అని కసురుకొనేవాళ్ళు. కోహితో పట్టరాని దిగులుతో వెనుదిరిగేవాడు. ఏం చేయడానికి తోచక సతమతమయ్యేవాడు. ఒకనాడు ఒక యువకుడు తన ఈటెను పదును పెడుతూ ఉండటం కోహితో చూశాడు. వాడి దగ్గరికి వెళ్ళి కోహితో, ఈటె తయారు చేయటం నాకు నేర్పుతావా అని అడిగాడు. అప్పుడు ఆ యువకుడు, ఇప్పుడు కాదు, తర్వాత చెబుతాను, నీలాగా నేను తీరిగ్గా తిని కూర్చోలేదు అని విసురుగా వెళ్ళిపోయాడు. కోహితోకు ఆ మాటతో పట్టరాని కోపం వచ్చింది. ఊరి చివరకు వెళ్ళి అక్కడ గుంపుగా పడి ఉన్న వెదుళ్లకు ఆనుకొని తీవ్రంగా ఆలోచించాడు. నేను పనీపాటు లేకుండా ఎవరికీ ఎలాంటి ప్రయోజనమూ లేకుండా తిరుగుతున్నానా అంటూ బాధగా నిట్టూర్చి ఆ తర్వాత కొంతసేపటికి పిడికిలి బిగించి 10 మంది గౌరవించేలాగా ఏదైనా ఒక పని చేయాలి. ఇంతకుముందు ఈ గ్రామంలోని వాళ్ళెవ్వరూ చేయని గొప్ప కార్యాన్ని చేయాలి అని అనుకున్నాడు. ఆ ఆలోచనే వాడిలో నూతన ఉత్తేజాన్ని కలిగించింది. ఏ పని చేస్తే సాటి గ్రామ ప్రజలు గౌరవించగలరా అని తీవ్రంగా ఆలోచిస్తూ ముందుకు నడవసాగాడు. అప్పుడు వాడికి ఒక పాట వినిపించింది. ఆ గ్రామానికి చెందిన కొందరు ఆడపిల్లలు దూరంలో వెళుతున్నారు. ప్రతి ఒక్కరూ కడవను చంకన పెట్టుకొని కొండ దిగువన ప్రవహిస్తున్న నదిలో నుంచి నీళ్లు తేవడానికి బయలుదేరారు. నదిని చేరుకోవాలంటే చాలా దూరం కాలినడకనే వెళ్ళాలి. నడక వల్ల అలసట తెలియకుండా ఆడపిల్లలు పాడుకుంటూ వెళుతున్నారు. వాళ్లను చూడగానే కోహితో మనసులో ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నీళ్ల ఎద్దడి. తాను ఒక బావి తవ్వగలిగితే గ్రామస్తులు నీళ్ల కోసం పడే కడగండ్ల నుంచి గట్టెక్కుతారు. వాళ్ళు ప్రస్తుతం పడుతున్న కష్టాలు తీరుస్తాను గనక ఆ తర్వాత తననెవ్వరూ తేలిగ్గా తీసిపారయ్యరు. అందరూ గౌరవిస్తారు. ఈ ప్రాంతంలో బావి తవ్వడం ఇప్పుడే ప్రారంభించాలి. అయితే పని పూర్తయ్యేంత వరకు ఆ సంగతి వేరే ఎవ్వరికి చెప్పకూడదు. చెబితే తను చేస్తున్న పని అసాధ్యమని అపహాస్యం చేయవచ్చు. పారా పలుగు పట్టుకొని అప్పుడే బావి తవ్వడానికి పూనుకున్నాడు కోహితో. పసివాడైన తన వల్ల అంత సులభంగా సాధ్యమయ్యే పని కాదని వాడికి బాగా తెలుసు. అయితే ఎలాగైనా తవ్వి తీరాలన్న పట్టుదలతో తవ్వడం ప్రారంభించాడు. పొట్ట నింపుకోవడానికి ఇతర పనులు చేసుకుంటూ తీరిక దొరికినప్పుడల్లా బావి తవ్వడం కొనసాగించాడు. ఆ విధంగా రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. వాడు బావి తవ్వడం మాత్రం మానలేదు. దిగువ నీళ్లను సమీపించేసరికి కోహితో యుక్త వయస్కుడయ్యాడు. ఒకనాడు అతడు ఎప్పటిలాగే గుణపాన్ని ఎత్తి బలంగా నేలలో దించాడు. దాంతో పాతాళగంగా వాడి ముఖం మీదకి నీటి బుగ్గలా పైకి చిమ్మింది. కోహితో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. క్షణాలలో బావి నీళ్లతో నిండిపోయింది. కోహితో సంతోషంగా గట్టు మీదకు వచ్చాడు. దూరంగా కొందరు ఆడపిల్లలు పాడుకుంటూ నీళ్ల కోసం నదికేసి నడవడం గమనించాడు. వాడు గబగబా పరిగెత్తి వాళ్ల దగ్గరకు వెళ్ళి, నీళ్ల కోసం మీరు ఇక మీదట అంత దూరం వెళ్లే పనే లేదు. నేను బావి తవ్వాను. నీళ్లు మహా స్వచ్ఛంగా ఉన్నాయి. వచ్చి చూడండి అన్నాడు సంతోషంగా. వాడి మాటలు వాళ్ళు మొదట నమ్మలేదు. అయినా వెళ్ళి చూడ్డం వల్ల నష్టమేమిటి అన్న ఉత్సాహం కొద్దీ వాడి వెనక వెళ్లారు. నిర్మల జలంతో నిండిన బావిని చూసి పట్టరాని ఆనందం చెందారు. క్షణాలలో కోహితో బావి గురించి ఊరంతా తెలిసిపోయింది. పిల్లలు, పెద్దలు, ఆడ, మగ అందరూ వచ్చి ఆ బావిని వింతగా చూశారు. దానిని ఒంటరిగా తవ్విన కోహితో పట్టుదలను, శక్తి సామర్థ్యాలను మెచ్చుకున్నారు. ఇప్పుడు కోహితో నలుగురి మెప్పును పొంది గ్రామ ప్రముఖులలో ఒకటిగా గుర్తింపు పొందాడు. అయితే ఇది అట్టే కాలం కొనసాగలేదు. కొన్నాళ్లకు కోహితో బావిని గురించి మేఘాల మధ్య ఉన్న కిన్నెరులకు తెలిసింది. కిన్నెర యువతులు రాత్రుల్లో చంద్రోదయమయ్యాక భూమి మీదకి దిగివచ్చి కోహితో బావిలో జలక్రీడలాడి
సూర్యోదయానికి ముందు తమ లోకాలకు వెళ్ళిపోయేవారు. అలా వాళ్ళు జలకాలాడి వెళ్ళడం వల్ల బావిలో వాళ్ళ రెక్కల నుంచి రాలిన ఈకలు, తలపువ్వుల రేకుల వల్ల నిర్మల జలం కలుషితమవటం ప్రారంభమైంది. దానిని చూడగానే గ్రామస్తులకు ఆగ్రహం కలిగింది. కోహితోను పిలిపించి ఈ బావిని ఇలా కలుషితం చేస్తున్న వారెవరు అని నిలదీశారు. దానికి కోహితో నాకు తెలియదు అన్నాడు. అయినా గ్రామస్తులు వాడి మాటను నమ్మలేదు. అప్పుడు వారంతా కలిసి నువ్వు నీ బావిని ఉపయోగించుకోవడానికి మరెవరినో అనుమతిస్తున్నావు, అందువల్లే అంత త్వరలోనే బావి నీళ్లు పాడయ్యాయి. ఇది ఇలాగే కొనసాగిందంటే నిన్ను గ్రామం నుంచి తరిమివేయక తప్పదు అని హెచ్చరించారు. ఈ విషయంలో ఏదైనా చేసి తీరాలనే నిర్ణయానికి వచ్చాడు కోహితో. ఎందుకంటే సంవత్సరాల తరబడి ఎంతో శ్రమపడిన తర్వాతే 10 మందిలో గౌరవం సంపాదించుకోగలిగాడు. దానిని అంతలోనే పోగొట్టుకోవడానికి వాడికి మనసొప్పలేదు. ఒకనాటి అర్ధరాత్రి సమయంలో వాడు బావి దగ్గరకు వెళ్ళి ఒక వెదురు పొద చాటను కూర్చున్నాడు. సూర్యోదయ సమయంలో యథాప్రకారం అక్కడికి వచ్చిన కిన్నెరులు నీళ్లలో దిగడానికి ముందు తమ వీపులకు ఉన్న రెక్కలను విప్పి ఒక బండ మీద ఉంచారు. అది చూసిన కోహితో, ఈ పని చేస్తున్నది మీరా? నాకున్న మంచి పేరును కాస్త చెడగొడుతున్న మీకు సరైన గుణపాఠ నేర్పుతాను అని అనుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ ఆ రెక్కలున్న చోటికి వెళ్ళి ఒక జత రెక్కలను తీసుకుని ఇంటికి పారిపోయాడు. తూర్పు దిశలో అరుణరేఖలు విచ్చుకుంటూ ఉండగా కిన్నెరలు బావిలో నుంచి పైకి వచ్చారు. రెక్కలను తీసి వీపులకు తగిలించుకొని తమ లోకానికి ఎగిరి వెళ్ళిపోయారు. ఒక కిన్నెర మాత్రం అక్కడే ఉండిపోయింది. దయచేసి వెళ్ళిపోకండి అని వాళ్లతో ఏకరువు పెట్టింది. అయినా ఒక్కరూ వినిపించుకోకుండా వెళ్ళిపోయారు. ఆఖరికి ఆ ఒక్క కిన్నెర మాత్రం ఏడుస్తూ అక్కడే ఉండిపోయింది. అప్పుడు వచ్చిన కోహితో, నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. ఇది నీ స్నేహితురాళ్లకు గుణపాఠంగా ఉండాలి. ఇకపై ఒక్కరూ నా బావి దరిదాపులకు రాకూడదు అని అన్నాడు. కిన్నెర కన్నీరు మున్నీరుగా విలపించింది. దానిని చూసి కోహితో మనసు కాస్త మెత్తబడింది. పైగా ఆమె చాలా అందంగా ఉంది. అప్పుడు నీకు ఏ కొరత రాకుండా కాపాడతాను, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు కోహితో. కిన్నెర అందుకు మరొక మార్గం లేక అందుకు ఒప్పుకుంది. ఆమెను అప్పుడే పెళ్లాడి తన వెంట గ్రామానికి తీసుకువెళ్ళాడు. ఇద్దరూ కలిసి సొంతంగా ఇల్లు కట్టుకున్నారు. కిన్నెర మాంసం కూర, అన్నం వండడం, రూహి అనే బియ్యంతో బీరు తయారు చేయడం, బట్టలల్లడం, నాగా గీతాలు పాడటం నేర్చుకుంది. రోజులు సుఖంగానే గడిచిపోతున్నాయి. కానీ ఆమెకు మేఘాల మధ్య ఉన్న తమ స్వస్థలానికి వెళ్లాలనే కోరిక మాత్రం రోజురోజుకు ఎక్కువ అవుతూ వచ్చింది. ఇలా కొన్ని సంవత్సరాలు దొర్లిపోయాయి. కోహితో ఇంటి పట్టున లేనప్పుడల్లా ఆమె తన రెక్కల కోసం ఇల్లంతా వెతికేది. అయితే కోహితో వాటిని కిన్నెర కంటబడని చోట జాగ్రత్తగా దాచాడు. కిన్నెర ఒకనాడు వాటిని ఎక్కడ దాచి ఉంటాడా అని తీవ్రంగా ఆలోచించింది. తాను చూడని చోటు, తాను వెళ్ళలేని చోటు ఏదై ఉంటుందో అక్కడే దాచి ఉంటాడు. అది ఏదై ఉంటుంది అని ఆలోచించింది. చటుక్కున ఆమెకొక ఊహ తట్టింది. కోళ్ల గూటిలో దాచి ఉంటాడా? వెంటనే ఆమె లేచి ఇంటి వెనక ఉన్న పాకలోకి వెళ్ళింది. అక్కడ భరించలేని దుర్గంధం. అయినా ఆమె పట్టుదలతో కోళ్ల గూటిలో చేయి పెట్టి చూసింది. కోడి పిల్లలు అరవడంతో తల్లి కోడి ఆమె అందమైన చేతిని గోళ్లతో, ముక్కుతో రక్కింది. అయినా ఆమె చేతిని వెనక్కు తీయకుండా అక్కడ ఏముందోనని వెతికింది. ఆమె వేళ్లకు ఏదో మెత్తగా తగిలింది. ఆమె దానిని మెల్లగా వెలుపలికి తీసింది. ఆహా, తన రెక్కలు! కాకపోతే కొంచెం కంపు కొడుతూ మురిగ్గా అంచులు మడతలుబడి ఉన్నాయి. అయినా అవి పనికి వస్తాయి అనుకుంటూ ఆమె వాటిని విదిలించి తన వీపుకు కట్టుకుంది. ఒక్క ఊపున పైకి ఎగిరి తిరిగి చూడకుండా మేఘాల మధ్య ఉన్న తన లోకానికి చేరుకుంది. పొద్దుపోయాక కోహితో ఇంటికి తిరిగి వచ్చాడు. భార్య జాడ కనిపించలేదు. ఇల్లంతా పెరట్లో వెతికాడు. ఇరుగు పొరుగును అడిగాడు. ఆ తర్వాత పిచ్చివాడిలా తిరుగుతూ కనబడ్డవారినందరినీ తన భార్య గురించి అడిగాడు. అయితే ఒక్కరు కూడా తెలిసినట్టు చెప్పలేదు. ఆత్రంగా కోళ్లగూటి దగ్గరికి వెళ్ళి కోళ్లగూట్లో చెయ్యి పెట్టి రెక్కల కోసం వెతికాడు. అవి కాస్తా కనిపించలేదు. అప్పుడు అర్థమైంది వాడికి అసలు విషయం. భార్య వెళ్ళిపోయిన బాధను భరించలేకపోయాడు కోహితో. వాడు తన గుడిసె ముందు కూర్చొని భోరుమని ఏడవటం మొదలుపెట్టాడు. ఉన్నట్టుండి ఒక తెల్ల కాకి వాడి పక్కన వాలి, ఏడవకు కోహితో, ఆమె ఆకాశంలోకి ఎగిరిపోవడం నేను చూశాను. కావాలంటే నిన్ను కూడా అక్కడికి తీసుకువెళ్ళగలను. అయితే
అందుకు నువ్వు నాకొక ప్రత్యుపకారం చేయాలి అంది. దానికి కోహితో, అలాగే మిత్రమా, ఏం చేయాలో చెప్పు అన్నాడు ఆతృతగా. అప్పుడు తెల్లకాకి, నన్ను నల్లకాకిగా మార్చాలి. తెల్లగా ఉండడం నాకు నచ్చలేదు. నేను వింతగా కనిపించడం వల్ల నా అన్నదమ్ములందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారు అంది. అప్పుడు కోహితో, కిన్నెర రాజ్యం చేరుకోగానే తప్పక చేస్తాను అని మాట ఇచ్చాడు. ఆ తర్వాత వాడు తెల్లకాకి వీపు మీద కూర్చున్నాడు. అది ఆకాశం కేసి ఎగిరింది. చాలా దూరం పయనం చేసి వాళ్ళు మేఘాల మధ్య ఉన్న కిన్నెర లోకం చేరుకున్నారు. అక్కడున్న కిన్నెరులు వారిని కోహితో భార్య ఉన్న చోటికి తీసుకువెళ్లారు. ఆమె కోహితోకు సాదరంగా స్వాగతం పలికింది. తాను చెప్పా పెట్టకుండా పారిపోయి వచ్చినందుకు ఆమె లోలోపల బాధపడింది. తన చర్యకు సిగ్గుపడి తనకేసి ప్రేమతో చూస్తున్న భర్తతో, దయచేసి మళ్ళీ నన్ను భూలోకానికి రమ్మని పిలవద్దు, శాంతి సుఖాలతో ఇక్కడే హాయిగా ఉందాం అంది చిన్నగా నవ్వుతూ. కోహితో అందుకు సంతోషంగా అంగీకరించాడు. ఆ తర్వాత కిన్నెర సహాయంతో తెల్లకాకిని నల్లగా మార్చి తన మాట కూడా నిలబెట్టుకున్నాడు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.